హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నేడు మార్చి 15 కాన్షీరాం 92వ జయంతి సందర్భంగా నర్రా వేణుగోపాల్ విరచించి అందజేసిన కాన్షీరాం జీవిత విశేషాలను మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను. వినండి. కాన్షీరాం 92వ జయంతి. ఇక వినండి. మాన్యశ్రీ కాన్షీరాం 92వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ నర్రా వేణు అందజేసిన ఈ జీవిత విశేషాలని ఇక విందాం. అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని మరణించే వరకు అంటే 72 సంవత్సరాల వయసు వరకు పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరాం. పీడిత జనులను పాలకులుగా చూడాలనుకున్న అంబేద్కర్ కలలను నిజం చేసినవాడు కాన్షీరాం. 6 దశాబ్దాల భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పి ఆధిపత్య వర్గాల పెత్తనాన్ని నిరోధించడానికి బహుజన కులాలను సమీకృతం చేసి పీడిత కులాలకు రాజ్యాధికార రుచిని చూపించినవాడు కాన్షీరాం. పంజాబ్ రాష్ట్రంలోని రోఫార్ జిల్లా ఖావాస్పూర్ గ్రామంలో 1934 మార్చి 15న అనగా 92 సంవత్సరాల క్రితం జన్మించాడు ఆయన. వీరి తండ్రి హరిసింగ్, తల్లి బిషన్ సింగ్ కౌర్. కాన్షీరాం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ కలిగి ఉండడం, స్వాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలిగి ఉండేవాడు. చదువులోనూ ముందుండేవాడు. 1956లో డెహ్రాడూన్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాస శిక్షణ అనంతరం డెహ్రాడూన్లోని భారతీయ వైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1959లో పూణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ ఎక్స్ప్లోజివ్స్ సంస్థలో పరిశోధన అధికారిగా నియమితులయ్యారు. ఆయన రామదాసి చమర్ కులంలో పుట్టి సైంటిస్టుగా ఎదిగి తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అసామాన్య వ్యక్తి కాన్షీరాం. అంబేద్కర్ గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించిన ఆయన అంబేద్కర్ సామాజిక రాజకీయ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేశారు. కుల నిర్మూలన పుస్తకం కాన్షీరామును తీవ్రంగా ప్రభావితం చేసింది. 1963లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ ఎక్స్ప్లోజివ్స్ నందు పనిచేస్తున్న కాలంలో దీనాబానా అను పీడిత వర్గానికి చెందిన 4వ తరగతి ఉద్యోగిని బర్తరఫ్ చేయడాన్ని కాన్షీరాం తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన ప్రారంభించారు. ఆయన చేసిన చట్టబద్ధ పోరాటం వల్ల దీనాబానాను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఎస్సీ వర్గానికి చెందిన స్త్రీని ఉద్యోగంలోకి తీసుకోవడానికి వివక్ష చూపుతుంటే ఆయన ఉద్యోగంలోకి చేర్చడానికి పోరాటం జరిపారు. ఈ 2 ఘటనలు కాన్షీరాంలో పోరాట స్ఫూర్తిని నింపాయి. తమ జాతి జనులకు ఏదో చేయాలనే తపన పెరిగింది ఆయనలో. అంబేద్కర్ నడిపిన ఉద్యమాలను, గ్రంథాలను శోధించటం, పరిశీలించటం ప్రారంభించిన కాన్షీరాం అంబేద్కర్తో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి వంటి నాయకుల పోరాటాలను అధ్యయనం చేశారు. పీడిత ప్రజలు కులాలుగా, ఉపకులాలుగా విడిపోయి ఉండటం వల్ల రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, ఈ చిన్న చిన్న సమూహాలను బహుజన సమూహంగా మారిస్తే అధికారం చేజిక్కించుకోవటం సాధ్యం అవుతుందని గ్రహించిన కాన్షీరాం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, ప్రజలను చైతన్యం చేయాలని దృఢ సంకల్పానికి వచ్చాడు. కుల ప్రాతిపదికన అస్తవ్యస్తంగా ఉన్న సమాజాన్ని మార్చడానికి
నిజాయితీతో కూడిన సమరశీల శక్తిగా ఎదగడానికి బ్రహ్మచర్యం పాటించాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కాన్షీరామ్కి పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయిస్తే బహుజన సమాజమే నా కుటుంబం అని, అంబేద్కర్ చేపట్టిన మహోన్నత సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం నా జీవిత లక్ష్యం అని, నా కుటుంబ సభ్యులందరూ నేను చనిపోయినట్లు భావించాలని 1965లో తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. పీడిత వర్గాల విముక్తే లక్ష్యంగా ఒక భుజాన సంచితో, పాత సైకిల్తో, కాళ్లకు చెప్పులు లేకుండా ఊరూరా కరపత్రాలు పంచుతూ ఆకలి దాహం మర్చిపోయి అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. విద్యార్థులను ఉద్యోగులను పోగేసి మీటింగులు పెట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారితో పంచుకునేవారు కాన్షీరాం. కాన్షీరాం ఆలోచన విధానాన్ని నచ్చిన ఉద్యోగులు కాన్షీరాం వెంట నడవటానికి సిద్ధపడ్డారు. బోధించు, పోరాడు, సమీకరించు అనే నినాదంతో 1978 డిసెంబర్ 6న బామ్సెఫ్ను స్థాపించాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఉద్యోగులను ఏకం చేసి దోపిడీకి గురవుతున్న తమ జాతి ప్రజల రుణం తీర్చుకోవటమే ధ్యేయంగా ఏర్పడింది. పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో సమాజానికి విద్యావంతులైన ఉద్యోగులు తమ మేధస్సును, డబ్బును, ప్రతిభను అందించాలని కాన్షీరాం కోరారు. కాన్షీరాం కోరిక మేరకు ఎంతోమంది ఉద్యోగులు బామ్సెఫ్ కార్యక్రమాల్లో పాల్గొని సమాజ అభివృద్ధికి కృషి చేశారు. 1981 డిసెంబర్ 6న ప్రజలను పోరాటం వైపు నడపటానికి డిఎస్ఎస్ఎస్ఎస్, దళిత శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి అనే దాన్ని స్థాపించాడు కాన్షీరాం. ఇందులో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత చేరారు. రాజ్యాధికారం కొరకు కృషి చేయండి అని అంబేద్కర్ చెప్పిన మాటలు గుర్తు చేస్తూ యువతను చైతన్యపరుస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమానత్వం కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించి బాబాసాహెబ్ ఆశయ సాధకుడిగా చరిత్రలో నిలిచాడు కాన్షీరాం. మన టికెట్లు మనమే ఇచ్చుకుందాం, మన ఓటు మనమే వేసుకుందాం అనే ఉద్దేశంతో 1982లో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఆ ఎన్నికల్లో దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి పాల్గొని పోటీ చేసిన పార్టీలలో 4వ స్థానాన్ని సాధించింది. ఎన్నికల్లో బహుజనులు పూర్తిగా మద్దతు తెలిపారు. బహుజనులకు ఒక రాజకీయ పార్టీ అవసరాన్ని తెలుపుతూ ప్రచారం చేశాడు కాన్షీరాం. 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు లక్షలాది ప్రజల ముందు కాన్షీరాం పార్టీ పేరు బహుజన్ సమాజ్ పార్టీ, ఎన్నికల గుర్తు ఏనుగును ప్రకటించాడు. పూలే ఉద్యమం నుండి బహుజన సమాజ్ పేరును, అంబేద్కర్ ఉద్యమం నుండి నీలి జెండాను, ఏనుగు గుర్తును తీసుకున్నట్లు ప్రకటించారు. 1984 నుండి జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తన అభ్యర్థులను నిలబెడుతూ జాతీయ పార్టీలకు గట్టి పోటీని ఇస్తూ ముందుకు సాగింది. 1989లో బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. 1993 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ సంకీర్ణ కూటమి విజయం సాధించి ములాయం సింగ్ ప్రభుత్వంలో బీఎస్పీ సభ్యులు మంత్రులుగా ఉండటం దేశ ప్రజలను ఆశ్చర్యంలోకి నెట్టడమే కాక ఆధిపత్య శక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. బహుజన సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో కాన్షీరాం నిరంతరం శ్రమించి విజయం సాధించాడు. రాజకీయ పార్టీల మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రిని చేశారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి మాయావతిని ముఖ్యమంత్రి చేయటం మామూలు విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కాన్షీరాంకే అది చెల్లింది. బహుజన ఉద్యమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ జేబులో చిల్లి గవ్వ కూడా లేని నిరుపేద కాన్షీరాం తన కోసం ఏమీ కొనుక్కునేవాడు కాదు. తనది కాని డబ్బులోంచి పైసా కూడా ఖర్చు చేసేవాడు కాదు. జేబులో 5 పైసలు లేకుండా జాతి జనుల కోసం పోరాటం చేసిన యోధుడు కాన్షీరాం. ఉద్యమం పట్ల, తన జాతి పట్ల తనకున్న నిబద్ధత ముందు లేమి ఓడిపోయింది. 1988 సెప్టెంబర్ 17 పెరియార్ జన్మదినాన సామాజిక పరిణామ ఉద్యమంగా ప్రారంభించాడు. 1988లో భారతీయ శరణార్థి ఆందోళన ఉద్యమం చేపట్టారు. వ్యవసాయ కూలీల కోసం కిసాన్ మజ్దూర్ ఉద్యమం,
అదేవిధంగా సఫాయి మజ్దూర్ ఆందోళన, భాగీదారీ ఆందోళన ఇటువంటి ఉద్యమాలు నడిపారు కాన్షీరాం. క్రింది కులాల వారిని చైతన్యపరుచుకోవాలని, రాజకీయ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సైకిల్ ర్యాలీలు చేశారు. బహుజన హితం బహుజన సమాజ్ పార్టీ ద్వారానే అనే నినాదంతో 1989 మార్చి 15న ఢిల్లీలో గొప్ప బహిరంగ సభ జరిపి ప్రదర్శన నిర్వహించి బహుజనులకు హక్కులు ఎంత అవసరమో పాలకులకు తెలిసేలా చేశాడు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుంటే గద్దె దిగిపోండి అనే నినాదంతో 1989లో ఉద్యమం చేశాడు. ఇలా అనేక ఉద్యమాలు చేసిన కాన్షీరాం బహుజనుల్లో ధైర్యం నింపాడు. ఓటు ఒక పోరాట సాధనం, దాన్ని అమ్ముకోవటం తమను తాము అమ్ముకోవటం అవుతుందని, బహుజనులు ఓటును పదునైన ఆయుధంగా వాడి అధికారంలోకి రావాలి అని, పదవులు ముఖ్యం కాదు, బహుజన సమాజ నిర్మాణమే నా కర్తవ్యం అని, రాజ్యాధికారం ద్వారానే బహుజనులకు భద్రత ఉంటుందని కాన్షీరాం చెప్పేవారు. అక్టోబర్ 9, 2006న కాన్షీరాంకి తీవ్రమైన గుండెపోటు రావడంతో అదే రోజు రాత్రి మరణించారు ఆయన. అంబేద్కర్ తర్వాత ఆయన వదిలి వెళ్ళిన ఉద్యమ స్ఫూర్తిని భుజాలకెత్తుకొని 72 సంవత్సరాలు జీవించిన ఆయన అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తిగా మాన్యశ్రీ కాన్షీరాం మనువాద రాజకీయ పార్టీలను నాయకులను ఎదుర్కొని భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాన్షీరాంను స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాలు, పీడిత వర్గాలు ఆయన వేసిన పునాదులను ఆసరాగా చేసుకొని రాజ్యాధికార దిశగా కృషి చేయాల్సి ఉంది. అలాగనే మార్చి 15 ఆయన 92వ జయంతి 2026 సందర్భంగా నర్రా వేణుగోపాల్ ఆయన జీవిత విశేషాలతో అందజేసిన ఈ అంశాన్ని కాన్షీరాం 92వ జయంతి సందర్భంగా స్మృతి నివాళి మన కానమోకు కథావచన శ్రోతల ద్వారా ఈ అంశాన్ని కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.